తెలంగాణలో ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుంటామన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో గానీ మరే పార్టీతో గానీ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిన నావ, కాంగ్రెస్ పార్టీ మునిగబోయే నావ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు